ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పునరుత్థాన శుభాలు ఉన్నాము తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, జనులకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనములు చదువుతాను. చూడండి. అంత్యజన్మలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రభా, మేము వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి ప్రభా. మాకు కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించడమే ప్రభా. తండ్రి, ఈ యొక్క వాక్యం మరి వివరించడానికి నాకైతే శక్తి చాలదు, కానీ మీరే నాలో ఉండి మీరు మాట్లాడతారని నమ్ముతున్నాను నాయన ప్రభా. అదే ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన ప్రభా. నా నోటిని బుర్రగా సాధారణంగా వాడుకోనండి నాయన ప్రభా. తండ్రి, నన్ను సిలువ చాటున మరుగుపరచమని మా ప్రభు నేసైన అమృత మాకు వినమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చెప్పిన మరిని కూడా ఎవరు చెప్తున్నారంటే భక్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. అంత్యదినములలో ఇలాంటి వారు ఉంటారు కాబట్టి వీటన్నిటికీ కూడా విముఖుడవై ఉండుము అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అది మొట్టమొదటిగా మనము ఏం చూసాం? స్వార్థప్రియులు. అసలు నిజంగా చూడండి, అంత్యజన్మలే అనుకోవచ్చు ఇవి. ఎందుకంటే భయంకరంగా ఉన్నాయి దినాలు. భయంకరమైన యాక్సిడెంట్స్ మనం ఈ మధ్యనే చూసాం. బస్సు ఢీకొని 25 మంది స్పాట్ డెత్. అదేవిధంగా ఒక చోట 19 మంది. ఈ విధంగా భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన వర్షాలు, వరదలు, భూకంపాలు, మరి ఇవన్నీ కూడా మనకి దేనిని తెలియజేస్తున్నాయంటే ఆ ప్రభు యొక్క ఆగమనము మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనము ఇవన్నిటినీ ఈ విధముగా ఉన్నవారు మార్చుకోవాలన్న విషయంలో నేను ధ్యానించాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఎవరు ఎట్లా ఉన్నారు అన్న విషయంలో మరి మీకు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఈ యొక్క మరి ప్రేరేపణ నాకు కలిగించారు కాబట్టి నేను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులారా, మరి మొట్టమొదటిగా మనము ఎవరిని చూస్తున్నాము? స్వార్థప్రియులు అంటే చూడండి, తమను తామే ప్రేమించుకొనుచు తమ ప్రయోజనములను ఆలోచించేవారు. తమను తామే ప్రేమించుకొనుచు
తమను తామే ప్రేమించుకొంచు తమ ప్రయోజనాలని ఆలోచించేవారు. ఇతరుల ప్రయోజనాలు వారికి అవసరం లేదు. వారి యొక్క ప్రయోజనాలు మాత్రమే వారు కోరుకుంటారు, అంతే. ఇది మనము ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 45వ వచనంలో కూడా మనము చూస్తాం. 4-5వ వచనంలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4-5వ వచనంలో, మీలో ప్రతివాడును తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏం చేయాలంట? ఈ స్వార్థ ప్రియులు మీరు ప్రతివాడును మీ సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని తెలియజేస్తుంది ఈ యొక్క స్వార్థపరులకి. అదేవిధంగా లూకా సువార్తలో చూసినట్లయితే 12వ అధ్యాయము 16 వచనము చూసినట్లయితే చూడండి, ఈ 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడిని మనం చూస్తాం. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? స్వార్థపరుడు. తన పంట బాగా పండింది. అయితే ఆ పంటను ఎవరికన్నా ఇవ్వాలని, ఎవరికన్నా కాస్త సహాయం చేయాలని, లేకపోతే దేవుని సన్నిధికి, మరి ఆ పంట పండించింది ఎవరు? ప్రభువే కదా. మరి ఆ దేవుని సన్నిధికి ఇవ్వాలని కొంతవరకు దశమ భాగంలో ఇవ్వాలని అలాంటి ఆలోచన ఏం లేదు. కానీ ఏమనుకుంటున్నాడు? నేను ఇది నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. స్వార్థం, అదంతా స్వార్థం. కాబట్టి అప్పుడు ఏమన్నాడు ప్రభు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సంపాదించినంత ఏమవుతుంది అని ప్రభు అంటున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా ఇలాంటి స్వార్థప్రియులు ఎక్కువగా తయారవుతారు ఈ యొక్క అంత్య దినాల్లో. స్వార్థప్రియులు ఎక్కువగా తయారవుతారు ప్రియులారా. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క స్వార్థప్రియులని స్వార్థప్రియులకి విముఖుడవై ఉండుము అని భక్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. విముఖుడవై ఉండుమని. అదేవిధంగా చూడండి, 2వది చూసినట్లయితే ధనాపేక్షలు. అంటే వీళ్ళెవరు? ధనాన్ని ప్రేమించేవారు. వీరికి ధనం కావాలంతే. ధనాన్ని ప్రేమించేవారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడను దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరడు. ఎవడను దేవునికి సిరికి దాసుడుగా ఉండనేరడు. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే, ధనము నాశించి ఆకాను నాశనం అయిపోయాడు. కుటుంబం అంతా ఆకాను, గెహాజీ, ఇది అననీయ సపీరాలు, ఇలా రకరకాలుగా ధనాన్ని ఆశించి నాశనం అయిపోయిన వారు. అదేవిధంగా ధనాన్ని ఆశించి యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకు ప్రభువుని అప్పగించినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఏం చేశాడు? ఉరిపెట్టుకుని చనిపోయాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు మనకి హెచ్చరికగా ఉన్నారు. అదేవిధంగా చూడండి, సామెతలు 11వ అధ్యాయం 4వ వచనంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, యేసుక్రీస్తును సంపాదించుకుంటకు ప్రయాసపడతాము. ఉగ్రత దినమందు మనకి ఆస్తి అక్కడికి రాదు. ఎవరిని సంపాదించుకోవాలి మనం? ధనం కాదు, ప్రభువుని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ప్రభువుని సంపాదించుకోవాలి అని
ఇక్కడ తెలియజేసే హెచ్చరిక మనకి. ప్రభుని సంపాదించకుండా ప్రయాసపడదామని. అదే మూడవ చూసినట్లయితే బెంకములాడేవారు. ఎవరి వీళ్ళు అంటే చూడండి, బెంకములాడట అనగా ఏంటి? అబద్ధమును నిజముగా నిరూపించటం అన్నమాట. అబద్ధాన్ని నిజముగా నిరూపించడం ప్రయాసపడటం అంటే వీరు డంపములు చెప్పువారు, తమ గొప్పలు తామే చెప్పుకొనచ్చు, ఇతరులను హీనపరచుచు దేవుణ్ణి మహిమపరచిన వారు వీళ్ళు. ఏం చేస్తారంట? డంబములు చెప్పేవారు వీళ్ళు. డంబములు మాకుంది కదా, శరీరాస నేత్రాస, ఎప్పుడు డంపాలు గొప్పలు చెప్పుకునేవాళ్ళు. డంబములు చెప్పుకొనచ్చు, ఇతరులను హీనపరచుచు దేవుని వాళ్ళు మహిమపరచరు. దేవునికి దూరంగా ఉంటారనమాట. దేవుణ్ణి మహిమపరచారనమాట. కాబట్టి కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో మన నాలుకలను సత్యం పలుకుటకును ఉపకారం చేయటకును వాడుదాం. మన నాలుకలను దేనికి వాడదాం? ఉపకారం చేయటకును సత్యం పలుకుటకును వాడేవారిగా ఉందాం ప్రియులారా. కాబట్టి ఈ విధముగా ఈ బింకములాడేవారు కూడా మారాలి. ఈ అంత్యజనాలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. ఈ బింకములాడేవారు, ఈ ధనాపేక్షలు, ఈ స్వార్థ ప్రియులు, వీళ్ళంతా మరి ఈ యొక్క అంత్యజనాలలో ఎక్కువ అవుతూ ఉంటారు. అదే విధముగా చూసినట్లయితే చూడండి, అహంకారులు చూసినట్లయితే కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే గర్విష్ఠులను దేవుడు లక్ష్య పెట్టడనియు గర్వహృదయులందరూ యెహోవాకు హేయులనియు దేవుని వాక్యము తెలియజేస్తుంది. గర్విష్ఠులను దేవుడు లక్ష్య పెట్టాడు. అదేవిధముగా గర్వహృదయులందరూ దేవునికి హేయులు. గర్విష్ఠుల ఇల్లు ఏమైపోతుందట? పెరికివేయబడుతుందట పిల్లల. గర్విష్ఠుల ఇల్లు పెరికివేయబడుతుందని. అదేవిధంగా నాశనముకు ముందు గర్వము నడుస్తుంది. నువ్వు ఎప్పుడు పడిపోతావో అప్పుడు ముందు నీకే ఏమి నడుస్తుందంట? నీ ముందు గర్వం అనేది నడుస్తుందంట పిల్లరా. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. సామెతలు 16:18 చూసినట్లయితే పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. అది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును గుర్తించి ప్రభు సన్నిధిలో మనము ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలని దేవుని వాక్యము ఇక్కడ తెలియజేస్తుంది. ఈ అహంకారులు చూసినట్లయితే 5వది దూషకులు అంటే దూషకులు అనగా చెడు మాటలు ఎక్కువగా పలికేవారు, దుర్భాషలు ఎక్కువగా మాట్లాడేవారు. దుర్భాషలు, బూతులు, పోకిరీ చేష్టలు, పోకిరీ మాట్లాడుచు తమను తామే నరకపాత్రులుగా చేసుకునేవారు వీళ్ళు దూషకులు. తమను తామే నరకపాత్రులుగా చేసుకునేవారు అనమాట ఈ దూషకులు. ఏబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం యోబు భార్య గురించి. దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏమంటుంది? భర్తకి అంతా మరి ఇది డబ్బున్నంతసేపు మరి భర్తతో బాగానే ఉంది. తర్వాత అంతా పోయిన తర్వాత అప్పుడేమంటుంది భర్త దగ్గరికి వచ్చి, నీవు దేవుని దూషించి
మరణము కమ్ము అని భర్తని అంటుంది ప్రియులారా. కాబట్టి యోబు తన నోటి మాటతో కూడా పాపం చేయలేదని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన నోటి మాటతో కూడా మనం పాపం చేసేవారిగా మనం ఉండవద్దు. కాబట్టి ఇలాంటి దూషణకరమైన మాటలు మాట్లాడేవారిగా ఉండవద్దు. అదేవిధంగా ఐదు అయిపోయినాయి కదా. 6 చూసినట్లయితే తల్లిదండ్రులకు అవిధేయులు చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాటలను లెక్క చేయకుండా ఉంటారు. తల్లిదండ్రుల మాటలు వినేవారిగా ఉండరు, వారి ఇష్టానుసారంగా జీవించేవారిగా ఉంటారు. ఏమన్నా అంటే నువ్వు నన్ను ఎందుకన్నావు అన్న మాటలు కూడా మాట్లాడేవారు అనేక మంది ఉంటారు. కాబట్టి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనములో మన పరమ తండ్రికి మనము అవిధేయులమగునప్పుడు మన బిడ్డలు మనకు అవిధేయులగుటలో ఆశ్చర్యం ఏముంది? మన పరమ తండ్రికి మనము అవిధేయులమగినప్పుడు అర్థమవుతుందా? మన పరమ తండ్రికి మనము ఎలా ఉన్నాం? విధేయులుగా ఉన్నామా? లేం. అవిధేయులుగా ఉన్నప్పుడు మన బిడ్డలు మనకి అవిధేయులుగా ఉన్నట్లో ఆశ్చర్యం ఏమన్నా ఉందా? లేదు. ఆశ్చర్యం ఏమి కూడా లేదు. కాబట్టి నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని నీవేం చేయాలి? సన్మానించాలి. కాబట్టి తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? విధేయతగా జీవించేవారిగా ఉండాలి ప్రియులారా. తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించేవారిగా ఉండాలి. అదిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇప్పుడు 7వ చూసినట్లయితే కృతజ్ఞత లేనివారు ఎవరైనా కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 1, 2 వచనములు చూసినట్లయితే దావీదు అంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు. ఆయన అన్ని ఉపకారాలు చేస్తున్నాడు. ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాము అంటే ఆయన ఉపకారం కాదా? ఇంకా ఏదో చేయాలనుకుంటారు మన వాళ్ళు. కానీ మనం ఈనాటికి మనం బ్రతికి ఉన్నామంటే అనేక మంది చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఈ టైంకి. మరి ఇప్పటికి కూడా చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో బయట మనకు తెలీదు. కానీ మనము మరి ఇంతవరకు మరి సజీవముగా దేవుడు మనల్ని నిలిపి మనల్ని దేవుని వాక్యం వినేటట్లుగా చెప్పేటట్లుగా చేశాడంటే ఆయన యొక్క ఉపకారం కాదా? కాబట్టి ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మనము మర్చేవారిగా ఉండవద్దు. అదేవిధంగా అపవిత్రులు చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు కాబట్టి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి మీరు జీవించే వారిగా ఉండాలి. అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 7 వచనం చూసినట్లయితే ఈ అంత్యదినములలో అనేకులు అపవిత్రులుగా ఉందరని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ అంత్యదినాల్లో అనేకులు ఎలా ఉంటారంట? అపవిత్రులుగా ఉంటారంట.
పవిత్రులుగా ఉండరు, అపవిత్రులుగా ఉంటారంటే ఎంత దినాల్లో అనేకులు అపవిత్రులుగా ఉందరని ప్రభు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28లో నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు వ్యభిచరించినట్టే. ఎప్పుడైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచాడో ఎవరైనా చూసినట్లయితే అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును. తర్వాత తొమ్మిదవది చూసినట్లయితే అనురాగరహితులు అంటే అనురాగం లేనివారు. అంటే అనురాగం అంటే ఏంటి? ప్రేమ లేనివారు అనురాగరహితులు. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందట? చల్లారును. ఈ రోజుల్లో నిజంగా ఇళ్లల్లో కూడా భార్యాభర్తల్లో ప్రేమలు ఉండలేదు, అక్కచెల్లెళ్ళ మధ్య ప్రేమలు ఉండలేదు, అన్నముల మధ్య ప్రేమలు ఉండలేదు, ఇరుగు పొరుగుల మధ్య ప్రేమలు ఉండట్లేదు. ప్రేమలు ఏమైపోతున్నాయి? చల్లారిపోతున్నాయి. ప్రేమలు లేవు. కాబట్టి ఈ విధముగా పాపం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. తల్లికి బిడ్డ మీద, బిడ్డకి తల్లి మీద ప్రేమ కూడా నశించిపోతుంది. 100% కరెక్ట్. ఏది తల్లికి బిడ్డ మీద ఉండట్లేదు, బిడ్డకి తల్లి మీద కూడా ఉండటం లేదు. కాబట్టి వీళ్ళు నశించిపోతుంది ప్రేమ. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే చూడండి, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య కూడా ప్రేమ చల్లారిపోతుంది. దేవదూతల భాషతో మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనని పౌలు చెప్పాను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని పౌలు చెప్పాడు. కాబట్టి నీ హృదయము ప్రేమతో నింపబడాలంటే కలువరి సిలువ యొద్దకు రావాలి. మనం కలువరి సిలువ యొద్దకు మనము వచ్చేవారిగా ఉండాలి. నీ హృదయం ప్రేమతో నింపబడాలంటే మా సిలువ యొద్దకు రావాలి, ఆయన చెంతకు రావాలి, ఆయన పాదాల చెంతకు రావాలి. కాబట్టి ఆయన సిలువ యొద్దకు వచ్చి మోకరించి ప్రేమామయుడైన యేసుని చూడండి. ఆయన ప్రేమతో నీ హృదయాన్ని నింపుతాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన పాదాల యొద్ద మీరు ఎప్పుడైతే మోకరించారో, మీ పాపాలకి పశ్చాత్తాపం కలిగి మీరు ఎప్పుడైతే జీవిస్తున్నారో, దేవుని క్షమాపణ కలిగి మీరు ఎప్పుడైతే మీరు కలిగి జీవిస్తున్నారో, అప్పుడు క్షమాపణ కలిగి ఎప్పుడైతే మీరున్నారో అప్పుడు దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడంట? మీ హృదయాల్లో ప్రేమను నింపుతాడంట. మీ హృదయాల్లో నింపుతాడు, ప్రేమను నింపుతాడు. అదే చూడండి, పదవ చూసినట్లయితే అతి ద్వేషులు అంటే ద్వేషం అంటే ఇతరుల మీద మనకి బాగా కోపం, ద్వేషం, అసూయ, ఇది అతిగా ఉందన్నమాట. అతి ద్వేషులు. కాబట్టి ఈ ప్రేమ దేవునిది, ఈ ప్రేమ అనేది దేవునిది. అదేవిధంగా ద్వేషం అనేది సాతానుది, ప్రేమ అనేది దేవునిది, ఈ ద్వేషం అనేది సాతానుది. కయ్యూను హేబేలును ఎందుకు ద్వేషించాడు? ఈ కయ్యూను హేబేలును ఎందుకు ద్వేషించాడు? ఒకసారి చెప్పండి. ఎందుకు ద్వేషించాడు? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై అయినందున కదా. కాబట్టి
ద్వేషం మన హృదయంలో ఉంచుకుంటే, ద్వేషం మాత్రం మన హృదయంలో ఉంచుకుంటే శాంతి సమాధానంతో మనము జీవించలేము. ద్వేషం కనుక మన హృదయంలో ఉంటే మన శాంతి సమాధానాలతో మనము జీవించలేము. కాబట్టి మనం ఎలా ఉండాలి? హేబేలు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా మనం జీవించేవారిగా ఉండాలి. మంచి క్రియలు చేసేవారిగా మనము ఈ లోకంలో జీవించినంతసేపు మంచి క్రియలు మనము చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఇంతవరకు చూసినట్లయితే మనము 10 మంది గురించి నేను తెలియజేశాను. కాబట్టి అంటే నెక్స్ట్ పార్ట్ 2 తర్వాత, ఎందుకంటే మొత్తం 19 20 ఉన్నాయి ఇవి. కాబట్టి సెకండ్ పార్ట్ 2 మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాబట్టి ఇంతవరకు చెప్పినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుని ఇవన్నీ మీ హృదయంలో పెట్టుకొని ఈ అంత్య దినాలలో ఇవన్నీ మనలో ప్రవేశించకుండా, మనలో ఉండకుండా, ఈ అంత్య దినాల్లో మనలో ఉండకుండా మనము జీవించేవారిగా ఉండాలని ఆ ప్రభు యొక్క కోరిక. అందుకనే ఈ యొక్క భక్తుడైన పౌలు ఏం చేస్తున్నాడు? తిమోతికి తెలియజేస్తున్నాడు, ఇవి అన్నిటికీ నువ్వు విముఖుడవై ఉండుము, దూరముగా ఉండుము అంటున్నాడు. ఇవన్నిటికీ నేను చెప్పిన వాటి అన్నిటికీ నీవు దూరముగా ఉండుము అంటున్నాడు. అలాగే మనం కూడా ఇవన్నిటికీ మనం ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. ఈ విధముగా దూరముగా ఉండాలని ప్రభు మనకు కూడా తెలియజేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం దొరకదండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనము తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, అంత్య దినాల్లో తండ్రి ప్రజలు ఏ విధంగా ఉంటారో అన్న విషయం మాకు తెలియజేస్తావు నాయన ప్రభా. తండ్రి, ఆ విధంగా తండ్రి విన్న వాక్యం తండ్రి బిడ్డలు వారి హృదయంలో పెట్టుకుని నాయన ప్రభా ఆ విధముగా వారు జీవించే వారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవునిలో సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.